Hello guys, this is Kirti Raghu. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే నాస్ట్రాడమస్, బాబా వంగా ఇలాంటి వాళ్ళు చాలా ప్రెడిక్షన్స్ ఇయర్ బై ఇయర్ ఏం జరిగినాయి మనకి రాసి పెట్టే ఉన్నారు. సో దాంట్లో నాస్ట్రాడమస్ రాసి పెట్టి ఉన్న కొన్ని ప్రెడిక్షన్స్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. ఇప్పుడు ఎందుకు సగం అయిపోయింది కదా అంటే అదే ట్విస్ట్. అందరూ ఇయర్ కి ముందు చెప్తుంటే మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ఇయర్ జూన్ అయ్యాక లేదా జూన్ ఎండ్ లో వాళ్ళు చెప్పిన ప్రెడిక్షన్స్ తీసి ఎంతవరకు ఈ 6 months జరిగాయి, ఇంకా జరగాల్సిన ఏంటి అనేది మనం చూస్తాం అనమాట. 10th July ఇవాళ. సో మనకి ఈ ఫస్ట్ 6 months లో ఆయన చెప్పిన ఎన్ని వరకు కరెక్ట్ అయినాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ 6 months లో ఇంకేం జరగబోతున్నాయి, ఈ రాశి ఏం జరుగుతాయా అని చూడాల్సి ఉంది మనం. సో ఇదండి ఫస్ట్ నాస్ట్రాడమస్ అంటే ఏంటో ఎవరో తెలియని వాళ్ళకి నేను చెప్తాను. ఆయన 1503 అనే ఇయర్ లో పుట్టారు. మనం 2000 లో ఉన్నాం, వాళ్ళు 1503 అంటే 500 years బ్యాక్ అనమాట. సో ఆయన 63 years ఉండగా ఆయన చనిపోయారు. సో వాళ్ళు ఏంటంటే ఇద్దరు పిల్లలు, ఒక వైఫ్ ఉండేవాళ్ళు. ప్లాటివ్ ఒక డిసీజ్ వచ్చి వాళ్ళతో చనిపోవడం వల్ల ఇంకో పెళ్లి చేసుకుని 6 children కన్నారు ఆయన. కానీ ఆ లైఫ్ లో ఏ హ్యాపీనెస్ ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడిన ఆయన ఏం చేశారంటే సడన్ గా ఒక రోజు ఆయనకి చాలా జ్ఞానం ఉందని చెప్పేసి 1550లో ఒక నక్షత్రాలు ఈ ఇయర్ లో ఇలా ఉంటాయి, సూర్యుడు చంద్రుడు ఇలా ఉంటాయి అని చెప్పేసి ఒక క్యాలెండర్ అయితే రాశారనమాట. వాళ్ళ కంట్రీలో ఉన్న అందరికీ అది స్ప్రెడ్ అయిపోయి చాలా ఫేమస్ అయిపోయి అక్కడున్న ఆయన రాజుని, అక్కడున్న వాళ్ళ క్వీన్ అతన్ని పిలిచి మన రాజు ఎలా ఉంటాడు, మన కంట్రీ ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కరెక్ట్ గా ఆయన రాజుగారి డెత్ ని కూడా ఆయన కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేశారండి, మార్క్ చేస్తున్న వర్డ్స్ అన్ని. సో అంత ఫేమస్ అయిన వ్యక్తి ఆయన లెస్ ప్రొఫెసీస్ అనే ఒక బుక్ అయితే రాశారు. దాంట్లో 942 ప్రిడిక్షన్స్ కూడా ఉన్నాయి. ఆయన ఇలా నమ్ముతాం అనుకుంటే లాస్ట్ ఇయర్స్ అన్ని ఆయన చెప్పినట్టు 75-80% ఆయన చెప్పినవన్నీ జరిగినాయి. సో ఆయన ప్రెడిక్షన్స్ రేషియో పర్సెంటేజ్ చెప్పుకుంటే మాత్రం 75-80% ఉంది. సో ఆయన ఫాలోవర్స్, ఆయనకు కూడా బిలీవర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. సో ఆయన చెప్పింది మనం ఎంతవరకు కరెక్ట్ చూసుకుందాం అని నేను మధ్యలో పెట్టాను, ఇయర్ కి మధ్యలో పెట్టి ఎన్ని కాలేదని చెప్పమని నేను ట్రై చేయబోతున్నా. ఓకే, లెట్స్ డూ ఇట్. ఈయన మర్చిపోయి చెప్పడం 2023లో ఆయన ప్రిడిక్ట్ చేసిన ఇస్రాయల్ అండ్ పాలెస్టైన్, అది కూడా ఆయన ప్రిడిక్ట్ చేశారు. అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ కూడా ఆయనే ప్రిడిక్ట్ చేశారు, ఆయన చెప్పినట్టు జరిగాయి. అండ్ ఇంకోటి వీళ్ళ లైఫ్ టైం, ఈ నాస్ట్రాడమస్ గారు చేసిన లైఫ్ టైం ప్రిడిక్షన్ ఏంటంటే ఆయన డెత్. ఆయన చనిపోయే ముందు రోజు చెప్పేశారు, నేను రేపు పొద్దున్న లేకను, నేను చనిపోబోతున్నాను, సో మేము ఎవరిని చూడను అని చెప్పేసి. నేను చనిపోవాలని చెప్పా, మేము రేపటి నుంచి ఈ సూర్యుడు వచ్చే టైంకి మేము మిమ్మల్ని చూడను అని చెప్పాడు. సో అక్కడ ఉన్న ప్రజలందరూ ఓకే, జస్ట్ ఈయన రాడేమో, ఏదో పూజలో ఉంటాడేమో, నిద్రపోతాడేమో అనుకున్నాడు. నేను మరుసటి రోజు చనిపోయారు. కానీ సూసైడ్ కాదు, ఎవరు చంపలా, అలా నిద్రలో. సో నిద్రలో చనిపోవడం అనేది మనకి ఎవరు తెలియదు, వెళ్ళిపోయాడు, కానీ ఆయన ప్రిడిక్ట్ చేశారు. సో హీఈస్ అ మిస్టీరియస్ పర్సన్, మనం ఒప్పుకోవాల్సింది. సో ఇప్పుడు మనం 2024లో ఆయన ఏం చెప్పారు ఫస్ట్ లైన్ చెప్తాను, ఎన్ని మనం కలిసి అనలైజ్ చేద్దాం రండి. ఫస్ట్ ఆయన చెప్పిన ప్రకారం అయితే ఫస్ట్ పాయింట్, బిగ్గెస్ట్ కామెంట్ విల్ అకర్ ఆన్ ద ఎర్త్, అంటే విల్ ఫాల్ ఆన్ ద ఎర్త్. అంటే పెద్ద మన డైనోసార్ కాలంలో పెద్ద రాయి వచ్చి కామెంట్ వచ్చి కింద పడి మొత్తం భూమిని నాశనం చేస్తుంది కదా, అంత పెద్ద రాయిగా లేదని చెప్పలేదు, కానీ ఒక రోజు పడుతుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో అది వచ్చి పట్టడం వల్ల వాల్కనిక్ ఎరప్షన్స్ అండ్ ఎర్త్ క్వాక్స్ అయితే చాలా వస్తాయి అని చెప్పి అన్నారు. ఇప్పటిదాకా మనం జరిగింది 6 months జరిగాయి 2024లో, అలాంటి న్యూస్ ఏం జరగలా. సో ఇదని ఫస్ట్, ఇది జరుగుతుందో మనం వేచి చూడాల్సింది. సెకండ్, రష్యన్ వాళ్ళ లీడర్ వ్లాదిమిర్ పుటిన్, ఆయన గారి డెత్ మిస్టరీస్ ఆర్ ఇల్నెస్ మిస్టరీస్ గురించి అయితే చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారంటే ఇలాంటి ఆయన చనిపోతారు, కానీ రష్యన్ గవర్నమెంట్ అనే వాళ్ళు ఆయన చనిపోలేదు, జస్ట్ హాస్పిటల్లో రికవర్ అవుతున్నారు, హాస్పిటల్లో కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు, కానీ చనిపోలేదు అని చెప్పేసి రష్యన్ గవర్నమెంట్ దాచుకుంటూ వస్తుంది అన్నారు. ఇదైతే సగం జరిగిందండి. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఇది జరిగింది. ఇక్కడ వేస్తున్నాను చూడండి స్క్రీన్ లో.
అక్కడ ఆయన ఇల్నెస్ ఏంటి అది చనిపోయారా అని చెప్పి న్యూస్ అయితే వచ్చాయి. వచ్చేసరికి అండ్ గవర్నమెంట్ కూడా లేదు అవన్నీ ఫేక్ అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేసినట్టు చెప్పారు, ఆయన చెప్పినట్టు చెప్పారు. కానీ 1 day ago పుటిన్ గారు మన మోడీని కలిశారు. సో ఇప్పటిదాకా అయితే వాళ్ళు రష్యన్ లీడర్ చనిపోతారు అని చెప్పి ఇలా గవర్నమెంట్ కవర్ చేస్తారని చెప్పారు ఆయన. కానీ సగం సగం జరిగింది అనుకోవచ్చు. సో ½ పాయింట్ ఇవ్వచ్చు. థర్డ్, ఇండియా విల్ బికమ్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పారు ఆయన. అది మనం ఇంకొక ట్రిలియన్స్ సంపాదిస్తే కానీ అవ్వదు మనకి ఇప్పుడిప్పుడే. సో అది జరగదు. ఫోర్త్ వన్, బిగ్గెస్ట్ ఎర్త్ క్వాక్ ఇన్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. విచ్ కంట్రీ ఇస్ వెరీ గుడ్ ఇన్ టెక్నాలజీస్ అనే కంట్రీలో మనకి ఫస్ట్ పెద్ద ఎర్త్ క్వాక్ అయితే వస్తుందని చెప్పేసి అన్నారు. January 1st, 2024 లోనే మనకి అందరికన్నా టెక్నాలజీ ఎవరు బెస్ట్ గా ఉంటున్నారు? మీరు చైనా, అమెరికా అనుకోవచ్చు. కానీ జపాన్ వాళ్ళు మనంగా 5Gలో ఉన్నారు. వాళ్ళు 5G దాటి 6Gకి వర్క్ చేసేస్తున్నారు వాళ్ళు ఇంకా. సో వాళ్ళు డెవలప్డ్ కంట్రీ కదా వాళ్ళు కూడా. సో January 1st ఎర్త్ క్వాక్ వచ్చేసింది. సో ఒక పాయింట్ అయితే ఇవ్వచ్చు అక్కడ జపాన్ కి. జరిగిపోయింది. నెక్స్ట్ 5th, అనదర్ ప్లానెట్ కనెక్షన్స్. అంటే మనంతా ఒక ప్లానెట్, మనందరం ఎర్త్ ఒక కంట్రీ కదా, ప్లానెట్ ఎర్త్. మన స్పేస్ లోనే ఇంకో ప్లానెట్ తో మనకి కనెక్షన్ అయితే ఉంటుంది అనే ఆ కనెక్షన్ తో మనకి ఏ హామీ మనకి ఏ అఫెక్ట్ ఏం కాదు, అందరం సేఫ్ గానే ఉంటాం. కానీ ఒక మంచి ఫ్రెండ్షిప్ లాంటి జోన్ అయితే ఆ ప్లానెట్ తో వస్తుంది. ఇంకో గ్రహంతో వాసులు అంతే, ఏలియన్స్ తో కనెక్షన్స్ వస్తుంది అని చెప్పేసి నాస్ట్రోనాట్స్ గారు ప్రిడిక్ట్ చేశారు. సో మనం చెప్పినట్టు ఎక్కడ వేస్తాను చూడండి, హార్వర్డ్ యూనివర్సిటీ ఒక స్టడీ చేశారు. ఆ ఏలియన్స్ అనే వాళ్ళు 2024 ఏలియన్స్ అనే వాళ్ళు మనం మనిషి రూపంలోనే బతుకుతున్నారు. సో ఇది కూడా జరిగినట్టే లెక్క, జరుగుతుందేమో, ఇంకా చూద్దాం. ఇది కూడా ½ పాయింట్ ఇవ్వచ్చు. ఆయన చెప్పిన జరుగుతూనే వస్తుంది. నెక్స్ట్ 6th, టెక్నాలజికల్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే మన ఇప్పుడే నేను ఎక్కడో విజయవాడలో మాట్లాడుతుంటే మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు, మీరు ఏ కంట్రీ నుంచి చూడొచ్చు. ఇది కమ్యూనికేషన్ ఏం లేదు, మనం ఫోన్ కాల్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, ఎలా ఏం చేసుకోవచ్చు. ఇదే మంచి డెవలప్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది కాకుండా ఇది ఇంకో పెద్ద టెక్నాలజికల్ ఇంకా పెద్ద చేంజ్ అయితే 2024 వస్తుంది అని చెప్పేసి నాస్ట్రోనాట్స్ చెప్పారు. చెప్పినట్టుగానే ఫిబ్రవరిలో యాపిల్ కంపెనీ వాళ్ళు యాపిల్ విషన్ ప్రో అనేసి ఒక గ్యాడ్జెట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ గ్యాడ్జెట్ ఏం చేస్తుందంటే, నేను స్క్రీన్ వేస్తున్నా, ఇలా మనం పెట్టుకోవాలి. అది కల్కి సినిమాలో ప్రొఫెసర్ గారు పెట్టుకుంటారు కదా, అది కూల్ గ్లాసెస్. కానీ ఇది అలాంటిది ఇలా పెట్టుకోవాలని చెప్తున్నా. దీంతో మనం చాలా రియలిస్టిక్ గా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అది వేసుకొని చూస్తూ మన డైరెక్ట్ గా నుంచి పర్సన్ టు పర్సన్ మాట్లాడేలాగా ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఇంకా అన్ని కంట్రీస్ కి అవైలబుల్ అవ్వలేదు, కానీ కొన్ని కంట్రీస్ కి అవైలబుల్ స్టోర్ అయిపోయింది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్ అదర్ కంట్రీస్ అండ్ ఇన్ స్టోర్స్. మన ఇండియాకి ఇంకా నాకు సరిగ్గా తెలియదు, అని చూసి చెప్పాలి. నెక్స్ట్ ఇదే ఉండొచ్చు, లేదంటే క్వాంటమ్ కమ్యూనికేషన్, అది కూడా త్వరలో రాబోతుందని చెప్పారు. సో 6th అయితే జరిగిపోయినట్టే ఆయన చెప్పిన ప్రకారం. సంబంధం వాటికన్ అనేది యూరోప్ లో ఉంటుంది. యూరోప్ లో దాంట్లో పోప్ అనే పొజిషన్ ఉంటుంది. ఆ పోప్ అనే పొజిషన్ అక్కడ ఉన్న వాళ్ళకి లీడర్ అనమాట. సో అక్కడ ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఇలాంటివి ఏం పెద్ద ఉండవు. ఏంటంటే ఒక పోప్ ఉంటారు, ఆయన రూల్ చేస్తారు. ఆయన వయసు అయిపోయింది, ఇంకా చేయలేరు అనుకున్నప్పుడు వాళ్ళ కింద ఉన్న వాళ్ళలో ఎవరు ఆయన సెలెక్ట్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళు వచ్చి పరిపాలిస్తారు అనమాట. అలాంటిదే సిస్టమ్ అక్కడ. సో అక్కడ ఏంటి వాళ్ళు ఏమంటారంటే, నాస్ట్రోనాట్స్ గారు ఏమంటున్నారంటే, వయసు అయిపోయి ఒకరికైతే ఇస్తారు, ఆయన యంగ్ అండ్ డైనమిక్ గా ఉంటారు, కానీ హీఈస్ ఇర్రెస్పాన్సిబుల్, సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించడు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పటికైతే ఆయనకి 87 years. ఇప్పుడున్న పోప్ అయితే చూద్దాం ఎవరికి ఇస్తారు అని. ఆయన ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు చూడాలి మనకి వచ్చే 6 months లో. 8th one, బ్రిటిష్ మొనార్క్ విల్ ఫార్మ్. అంటే ఆయన చెప్పినట్టు నాస్ట్రోనాట్స్ చెప్పినట్టు ప్రకారం 2024 క్వీన్ ఎలిజబెత్ గారు చనిపోతారు అని చెప్పింది యాస్టిస్ జరిగింది. సెప్టెంబర్ చనిపోయారు అనుకుంటా, 2022 సెప్టెంబర్. సో ఆయన చెప్పింది జరిగింది. ఈసారి ఏం చెప్తున్నారంటే బ్రిటన్ ఫ్యామిలీ గురించి, అదే కింగ్ ఫ్యామిలీ గురించి, బ్రిటన్ మొనార్క్ విల్ ఫాల్. అంటే కింగ్ చార్లెస్ ఆయన సెక్షువల్ లైఫ్ ని బయట ఎక్స్పోజ్ చేస్తారు. అండ్
హీ విల్ బి థ్రోన్ అవుట్ యాజ్ అ కింగ్ అని చెప్పారు. అంటే ఆయన సెక్షువల్ లైఫ్ ఎక్స్పోజ్ అవుతుంది వరల్డ్ కి, అండ్ ఆయన కింగ్ నుంచి బయటికి అయితే తరివేస్తారు ప్రజలు అన్నారు. సో ఇది ఈ సైన్స్ అయితే మనకి ఫస్ట్ నాకు తెలియదు ఆయన చెప్పిన ఆయన సెక్షువల్ లైఫ్. సెకండ్ చెప్పినట్టు ఆయన కింగ్ నుంచి కింగ్ నుంచి డ్రాప్ అవుతారు, విల్ బి థ్రోన్ అని చెప్పేది మాత్రం సైన్స్ అయితే లైట్ కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చే మనీ పైన వాళ్ళ రాజులే ఉంటుంది, ఆయన వాళ్ళ రాజులే పరిపాలిస్తున్నారు. వాళ్ళ నేషనల్ యాంథమ్ కూడా మనకి ఏముంటుంది, మన ఇండియాని ప్రైడ్ చేసే విధంగా, మన ఇండియాని డిస్క్రైబ్ చేసే విధంగా, మన కంట్రీని ఎలివేషన్ చేసేలాగా ఉంటుంది మన యాంథమ్. అందరి యాంథమ్ అంతే ఉంటుంది. సో వీళ్ళ యాంథమ్ మాత్రం లాంగ్ లివ్ కింగ్, ఆల్ హెయిల్ కింగ్ అని చెప్పేసి వాళ్ళ కింగ్ మంచి కోరే యాంథమ్ లా ఉంటుంది. సో అన్ని ఇలా ఉండగా మన పీపుల్ అక్కడ ఉన్న లండన్ పీపుల్ రెవల్యూషన్ చేసి ఒక గవర్నమెంట్స్ ఫామ్ చేసుకుంటారు అనే ప్రకారం అయితే చెప్పారు నాస్ట్రాడమస్ గారు. కాస్మిక్ స్టార్మ్ ఏంటంటే అది ఒక స్టార్మ్ అండి, గాలి లాంటిది. కాస్మిక్ విండ్ అంటారు, సోలార్ విండ్ అంటారు, అన్ని వేరు. కాస్మిక్ విండ్ అని ఏం చెప్పారు, ఆ కాస్మిక్ విండ్ వచ్చి మన చాలా టెక్నాలజికల్ ఎర్రర్స్ అయితే వస్తుంది అని చెప్పేసి. సో దానివల్ల మనం శాటిలైట్స్ కానీ స్పేస్ లో ఉన్న మిషనరీస్ కానీ చాలా అఫెక్ట్ అవుతాయి, అన్ని టెక్నాలజికల్ ఎర్రర్స్ అయితే వస్తాయని చెప్పారు. ఇప్పటిదాకా ఏం రాలేదు, కానీ సోలార్ స్టార్మ్ అయితే ఈ May 10th or May 14th లోపల రావచ్చు, అండ్ ఇట్ విల్ మే సమ్ టెక్నాలజికల్ ఎర్రర్స్ అని చెప్పేసి నాసా డిక్లేర్ చేసింది. సో దానికి కూడా పాయింట్ ఇవ్వచ్చు. చైనా విల్ మేక్ అ గ్రేట్ వాటర్ వార్ అండ్ ఇట్ మేక్స్ ద ఎర్త్ టు లీడ్ టు టెన్షన్. చైనా అయితే పెద్ద వాటర్ వార్ ని చేస్తుంది ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ఏరియాలో, అండ్ ఇదంతా ఒక ఎర్త్ కి టెన్షన్స్ అయితే తీసుకొస్తున్నారు. మనం చెప్పినట్టుగానే మొన్నే మన శ్రీలంకకి చుట్టూ తిరిగి వచ్చి ఇండియా సెన్సర్స్ చదువుతున్నారు, అది ఇది అని చెప్పేసి 2023లోనే మనకి బాగా కంప్లైంట్స్ వచ్చాయి. అది చెప్పినట్టుగా జరిగింది. ఫుడ్ క్రైసిస్ అండ్ ఫర్ గ్రేట్ ఫ్లడ్స్ అని కూడా చెప్పారు 2024లో. 2024లో ఏం జరిగింది, దుబాయ్లో వర్షాలే పడవు, అలాంటిది అక్కడ పడకుండానే ఇప్పుడు అక్కడ వరదలు, వర్షమే పడిన చోట వరదలు వచ్చాయి 2024లోనే. ఫుడ్ క్రైసిస్ ఆల్మోస్ట్ ఉంది. లాస్ట్ టైమే 292 మిలియన్ పీపుల్ చనిపోయారు 2023లో. దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాస్ట్రాడమస్ గారు 500 years బ్యాక్ ఉన్నారు. సో ఆయనకి ఇక్కడున్న ఇప్పుడు ఈ 500 years దీని తర్వాత రష్యన్ లీడర్స్ ఎంతో మంది మారారు, కానీ 2024లోనే 23లోనే ఈ రష్యన్ లీడర్ ఇల్నెస్ లో పడటం ఏంటి అని చెప్పడం, రాయడం ఏంటి. ఆయన నిజంగానే పుటిన్ గారు ఫిబ్రవరిలో కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, దాని తర్వాత చనిపోయారని చెప్పారు. దానివల్ల గవర్నమెంట్ ఈ ఇల్నెస్ దొరికేదే వచ్చారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ తో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో, మూవీ రివ్యూస్ తో ముందుకు వస్తాను. అంటిల్ బాయ్, థ్యాంక్ యూ.